The first step towards achieving your dreams is having the right coach. Get the best education with Yadu Bhushan Academy and make your APPSC and TSPSC dreams come true. Download the app now. Hi friends, welcome to Yadu Bhushan Academy and welcome to Food Safety Officer Preparation Plan and Syllabus Analysis class. ఈ క్లాస్లో మనము వెరీ షార్ట్గా కంప్లీట్ సిలబస్కి సంబంధించినటువంటి అనాలిసిస్ విశ్లేషణ అదేవిధంగా ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది తెలుసుకుందాము. మనకి రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటాము. పేపర్ 2 అనేటువంటిది కన్సర్న్ సబ్జెక్ట్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన సబ్జెక్టు. ఇందులో ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి సబ్జెక్టుకి సంబంధించిన అనాలిసిస్లో 5 చాప్టర్లు ఉంటాయి. ఫస్ట్ది ఫుడ్ కెమిస్ట్రీ, రెండవది ఫుడ్ మైక్రోబయాలజీ, మూడవది ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, నాలుగవది ఫుడ్ లాస్ అండ్ ఆర్గనైజేషన్, ఐదవది పబ్లిక్ అండ్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అని. వీటికి సంబంధించి నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. ఎందుకంటే ఒక్కొక్క టాపిక్కి సంబంధించి ఆ టాపిక్ దానిలో ఉండేటువంటి సబ్ టాపిక్స్ ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలి, ప్రీవియస్ పేపర్లో ఏ విధంగా వచ్చింది, డీటెయిల్డ్ అనాలిసిస్ కావాలి. కాబట్టి ఈ 5టికి 5 సెపరేట్ క్లాసెస్లో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇది స్కిప్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ క్లాస్లో కేవలం పేపర్ 1కి సంబంధించినటువంటి స్ట్రాటజీ మాత్రమే. పేపర్ 1లో మనకి సిలబస్లో ఇచ్చిన దాని ప్రకారం చూస్తే వారు 13 టాపిక్స్ ఇవ్వడం జరిగింది టీఎస్పీఎస్ వారు. మొదటి టాపిక్ కరెంట్ అఫైర్స్, రెండవది ఇంటర్నేషనల్ ఈవెంట్స్, మూడవది జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నాలుగవది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆరవది ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ, ఆరవది ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ, ఏడవది ఇండియన్ పాలిటీ, ఎనిమిదవది తెలంగాణ కల్చర్, తొమ్మిదవది తెలంగాణ గవర్నమెంట్ పాలసీస్, 10వది ఇండియన్ హిస్టరీ, 11వది తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్, 12వది లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, 13వ టాపిక్ మనకి బేసిక్ ఇంగ్లీష్. ఈ 13 టాపిక్స్ ఉన్నాయి చూస్తే. బట్ ఇందులో నుంచి మనకు సబ్జెక్ట్స్ మిక్స్ చేయడం జరిగింది. మొదటి 2 టాపిక్స్ ఒకటే, కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ రెండు కూడా మిక్స్డే. అంటే మనం కరెంట్ అఫైర్స్ని స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో చదివితే ఇది కవర్ అయిపోతుంది. కాబట్టి రెండు కలిపి ఒకటే సబ్జెక్ట్ కింద ట్రీట్ చేయాలి. తర్వాత జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. జనరల్ సైన్స్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్ని కూడా ఉంటాయి. కాబట్టి ఇవి 2 సబ్జెక్ట్స్. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మొత్తం ఒకటే సబ్జెక్టు. ఇక్కడ 5th సబ్జెక్ట్లో ఇండియన్ ఎకానమీ సెపరేట్, తెలంగాణ ఎకానమీ సెపరేట్. తర్వాత ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ సెపరేట్. తర్వాత ఇండియన్ పాలిటీ ఒకటే సబ్జెక్టు, తెలంగాణ కల్చర్ ఒకటే సబ్జెక్టు, తెలంగాణ గవర్నమెంట్ పాలసీస్ ఒకటే సబ్జెక్టు, ఇండియన్ హిస్టరీ ఒకటే సబ్జెక్టు. ఈ 11వ సబ్జెక్ట్ లోపల తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూవ్మెంట్ రెండు ఉన్నాయి, 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్. 12వ దాంట్లో లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉన్నాయి. ఇందులో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి యాక్చువల్గా. మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ ఒకటి, అర్థమెటిక్ కూడా చదవాల్సి వస్తుంది. తర్వాత బేసిక్ ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్. అంటే మొత్తం మన సిలబస్లో 13 సబ్జెక్ట్స్ ఇచ్చినప్పటికీ మనం అనాలిసిస్ చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 టాపిక్స్ వరకు మనకి రావడం జరిగింది. అంటే దాదాపు 17-18 టాపిక్స్ ఉన్నాయి. సరే, టాపిక్స్ ఎన్ని ఉన్నప్పటికీ మనం ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలంటే, మనము ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ ఒకసారి చూసి, ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ డీటెయిల్గా మళ్ళీ వేరే క్లాస్లో చెప్తాను. బట్ ఇప్పుడు లాస్ట్ క్లాస్లో వచ్చిన మార్కులను చూస్తే తెలంగాణ జాగ్రఫీ నుంచి 5, హిస్టరీ నుంచి 8, మూవ్మెంట్ నుంచి 9, ఎకానమీ నుంచి 6, కల్చర్ నుంచి 7, తెలంగాణ గవర్నమెంట్ పాలసీస్ నుంచి 5, అంటే 40 మార్క్స్ రావడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఫేజ్ 1 నుంచి 40 మార్క్స్ రావడం జరిగింది. ఫేజ్ 2లో జనరల్ ఇంగ్లీష్ నుంచి 20, లాజికల్ రీజనింగ్లో నుంచి 14, జనరల్ సైన్స్ నుంచి 16, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ నుంచి 6, కరెంట్ అఫైర్స్ నుంచి 20, అర్థమెటిక్ నుంచి 4, మొత్తము 80 మార్క్స్ రావడం జరిగింది. ఇక్కడ ఇది ఫేజ్ 2లో ఉన్నటువంటి టాపిక్స్ ఇవి. ఫేజ్ 3లో ఇండియన్ జాగ్రఫీ నుంచి 7, ఇండియన్ హిస్టరీ నుంచి 5 మార్కులు, ఇండియన్ పాలిటీ నుంచి 6 మార్కులు, ఇండియన్ ఎకానమీ నుంచి 2 మార్కులు, మిస్సెలేనియస్ అన్ని 10 క్వశ్చన్స్. అంటే ఫేజ్ 3 నుంచి 30 మార్క్స్ రావడం జరిగింది. ఇది ప్రీవియస్ పేపర్, అది అనాలిసిస్ మాత్రమే. అట్లనే మళ్ళీ ఇప్పుడు వస్తుందని కాదు, యాజ్ ఇట్ ఈస్గా రాదు, ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయి. నా యొక్క ఉద్దేశం ప్రకారం మనం ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలంటే, ఈ జనరల్ స్టడీస్ పేపర్ 1ని
పేపర్ 2 చాలా కీలకం, గుర్తుపెట్టుకోవాలి. పేపర్ 2 చాలా 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 ముఖ్యమైనటువంటిది. పేపర్ 1 కూడా ముఖ్యమే. అంటే రెండిట్లలో మీ ప్రతిభ చూపించాలి. తక్కువలో తక్కువ పేపర్ 1లో మీరు ఎంతకు తక్కువైనా 90 మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పనిసరిగా. ఇప్పుడు కాంపిటీషన్ హెవీగా ఉంది కాబట్టి 90 మార్కులు తెచ్చుకోవాలి పేపర్ 1కి. పేపర్ 2లో తక్కువలో తక్కువ 100 మార్కులు తెచ్చుకోవాలి. అప్పుడు 190 మార్కులు కనుక మీరు తెచ్చుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఫస్ట్ది. రెండోది, ఇక్కడ 3 ఫేజ్లు ఏంటిది, ఎట్లా ప్రిపరేషన్ అవ్వాలి, ఇన్ని టాపిక్స్లో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ప్రయారిటీ ఇవ్వద్దు అని తెలుసుకోవాలంటే నేను చెప్తున్నాను ఇక్కడ ఒక ప్లాన్. దీన్ని మీకు నచ్చినటువంటి విధంగా మీ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకొని ప్రిపరేషన్ అవ్వచ్చు. నా యొక్క ఎక్స్పెక్టేషన్ ఏమంటే ఫస్ట్ మనం దేనికి ప్రయారిటీ చేయాలి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష కాబట్టి తెలంగాణకు సంబంధించిన అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి దాదాపుగా ఒక 60 మార్కుల వరకు ఫస్ట్ ఫేజ్లో మనం కవర్ చేయాలి. తెలంగాణ జాగ్రఫీ, హిస్టరీ, మూవ్మెంట్, ఎకానమీ, కల్చర్, గవర్నమెంట్ పాలసీస్ చదివితే దాదాపుగా మీకు 60 మార్కుల ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. అంటే ఒక 40% ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. ఈ ప్రిపరేషన్ మీరు పూర్తి చేయడానికి దాదాపుగా ఒక 30 డేస్ టైం పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక 30 డేస్ డైలీ ఒక 3 to 4 అవర్స్ మీరు కనుక అలాట్ చేయగలిగితే 30 డేస్లో ఈ 6 టాపిక్స్ మీకు కంప్లీట్ అయిపోతాయి ఫస్ట్ ఫేజ్. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో జనరల్ ఇంగ్లీషు, లాజికల్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, ఈ 6 టాపిక్స్ మీరు కవర్ చేస్తే దాదాపుగా 60 మార్కులు దీనిలోంచి రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు కవర్ చేయడానికి దాదాపుగా ఒక 20 డేస్ టైం పడుతుంది. ఎందుకంటే జనరల్ ఇంగ్లీష్ ఈజీ టాపిక్గా ఉంటుంది, లాజికల్ రీజనింగ్, అర్థమెటిక్ ప్రాక్టీస్ చేసేది ఉంటుంది. ఇందులో టఫ్ ఉండేది ఏదంటే జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్ టఫ్ ఉంటాయి. ఇవి ప్రాక్టీస్ వరకు మాత్రమే. నెక్స్ట్ 3వ ఫేజ్లో చూడండి, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, మిస్సెలేనియస్ అన్ని కలిపి మనకు ఒక 10 డేస్ టైం పడుతుంది. అంటే మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ వేసుకుంటే ఒక 2 months లోపు డైలీ 3 to 4 అవర్స్ కనుక అలాట్ చేసినట్టయితే జనరల్ స్టడీస్ మీద మీకు ఫుల్ గ్రిప్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఇప్పుడు నేను చెప్పినట్టు యథాతథంగా మీరు ఫాలో అవ్వాలని లేదు. మీకు ఏ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకరికి జనరల్ సైన్స్ మీద గ్రిప్ ఉండొచ్చు, ఒకరికి ఇండియన్ పాలిటీ మీద గ్రిప్ ఉండొచ్చు, ఒకరికి తెలంగాణ హిస్టరీ మీద గ్రిప్ ఉండొచ్చు. కాబట్టి మీకు గ్రిప్ ఉన్నది మొదట కంప్లీట్ చేసుకొని పక్కకు పెట్టుకొని గ్రిప్ లేనివి స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మన కాన్ఫిడెన్స్ అనేది రోజు రోజుకు పెరగాలి. ఈ విధంగా ఒక ప్లాన్, అంటే తెలంగాణ టాపిక్స్ అన్ని కంప్లీట్ అవ్వడానికి ఒక ప్లాన్, నేను ఇచ్చిన ప్లాన్ ఇది. తర్వాత జనరల్ టాపిక్స్ అన్ని కంప్లీట్ అయ్యేది ఇంకొక టాపిక్. ఇది 3వది ఇండియాకి సంబంధించిన టాపిక్స్, అంటే తెలంగాణకు హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సెకండ్ ప్రయారిటీ మిసెలేనియస్ టాపిక్స్కి ఇచ్చాలి. థర్డ్ ప్రయారిటీ ఇండియాకి సంబంధించినటువంటి టాపిక్స్కి ఇస్తే మనం జనరల్ స్టడీస్లో ఇప్పుడు 90 మార్కుల వరకు మనం రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మీ ప్రిపరేషన్లో ఒకవేళ టైం సరిపోకుండా ఈ 3వ పార్ట్ని మీరు వదిలేసినప్పటికీ కూడా ఇక్కడ చూడండి 60 + 60 అంటే ఎన్ని మార్కులు, 120 మార్కులు ఉన్నాయి. 120 మార్కులు కనుక మీరు చదివినట్టయితే స్పష్టంగా దాదాపు 90 మార్కులు తప్పనిసరిగా వస్తాయి. ఈ 3వ టాపిక్లో ఏ టాపిక్ మీరు చదవకపోయినా వస్తాయి పర్ఫెక్ట్గా కనుక మీరు ప్రిపరేషన్ అయినట్టయితే. సో ఈ ప్రిపరేషన్ ప్లాన్ని మీరు నోట్ చేసుకోండి. దీన్ని మీ యొక్క పరిస్థితులకు తగినట్టుగా మార్చుకోండి, మీ యొక్క ఆసక్తులకు తగినట్టుగా మార్చుకోండి. స్టాండర్డ్గా ఇదే ప్లాన్ ఉండాలని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అయితే లేదు. ఈ విధంగా ఒక 60 ప్రిపరేషన్ మాత్రం టైం టేబుల్ పెట్టుకోవాలి, టైం షెడ్యూల్ పెట్టుకోవాలి. మీరు 2 గంటలు కేటాయించిన క్వాలిటీ టైం, 3 గంటలైనా 4 గంటలైనా ఎన్ని గంటలు చదివినా అర్థం కాదు. ఇప్పుడు 6 గంటలు నేను చదువుతున్నా, ఇప్పుడు 3 గంటలు కేటాయిస్తే 60 రోజుల్లో పూర్తి అవుతుంది అంటే 6 గంటలు కేటాయిస్తే 30 రోజుల్లో పూర్తి అవుతుంది. అట్లా పూర్తి కాదు. ఇది మాన్యువల్ వర్క్ కాదు కదా, లేబర్ వర్క్ కాదు అట్లా పూర్తి అవ్వడానికి, మెంటల్కి సంబంధించిన వర్క్ కాబట్టి 1 గంట చదివితే 10 నిమిషాలు మీరు కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. అట్లయితేనే మీ బ్రెయిన్ పనిచేస్తుంది. ఈ విధంగా ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి టెక్నిక్స్ అన్నీ కూడా ఎట్లా ప్రిపరేషన్ అవ్వాలి, ఎట్లా నోట్స్ తయారు చేసుకోవాలి, ఎట్లా రివిజన్ చేసుకోవాలి, ఎట్లా టైం టేబుల్ వేసుకోవాలి, నాకు సంబంధించినటువంటి ఛానల్లో యాప్లో మీకు దొరుకుతాయి. మీరు ఈ సంబంధించిన టోటల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఎడ్యుకేషన్ అకాడమీకి సంబంధించినటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. లేదా మా అకాడమీ నంబరు 9533219914. ఈ నెంబర్కు మీరు హై సార్ ఐ వాంట్ FSO పేపర్ 1 క్లాసెస్ ఆర్ FSO పేపర్ 2 క్లాసెస్ అని మెసేజ్ చేసిన మీకు శాంపుల్ వీడియోస్, శాంపుల్ నోట్స్, శాంపుల్ టెస్ట్లు యాప్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా ఒక పోటీ పరీక్షలో నెగ్గాలంటే ఓన్గా ప్రిపరేషన్ అయిన దానికి ప్లస్ ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకున్న దానికి మధ్యలో చాలా చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఆపర్చునిటీ వచ్చేది ఒకటేసారి. 2019లో ఒకసారి ఏపీలో వచ్చింది, 2020లో తెలంగాణలో వచ్చింది. ఇది స్టేట్ గవర్నమెంట్ సంబంధించి 3వ నోటిఫికేషన్. కాబట్టి ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీలైనంత వరకు ప్రొఫెషనల్స్ సహాయం తీసుకొని వారి యొక్క గైడెన్స్తో మీరు మీ యొక్క నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ
తప్పనిసరిగా మీరు ప్రిపరేషన్ అయితే కనుక విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్లాన్ను వీలైనంత వరకు మీరు మీకు అనుగుణంగా మాడిఫికేషన్ చేసుకోవాలి. చెప్తున్నాను, హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు. ఈ విధంగా తయారైతే ఎగ్జామ్కి ప్రిపరేషన్ అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేదు మీకు వేరే ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉంది, మీరు గతంలో సక్సెస్ అయి ఉన్నారు, ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ఫాలో అవడం బెటర్. ఎందుకంటే బికాజ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేటువంటిది బేర్ చేయాల్సింది మీరు. మేము మీకు గైడ్ చేసేటువంటి పోస్టులమే కాబట్టి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకొని ఈ యొక్క గైడెన్స్ని మీకు అనుగుణంగా మలుచుకొని మీరు మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేయండి. ఆల్ ద బెస్ట్.